మూవీ ఎలా అనిపించింది అన్న? నేను చూసే సినిమా పేరు విద్రోహి. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మంచి మలిప్రాయం చెప్పొచ్చు. ప్రతి అమ్మాయి తింటుంది పానీపూరి. సినిమాలో ఉంది మంచి స్టోరీ. నిజంగా ఇంటి ముందు ఉంటుంది చెట్టు. సినిమా అయితే సూపర్ హిట్. ప్రతి స్కూల్లో వాడతారు డస్టర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఏం చెప్తానంటే మంచి కాన్సెప్ట్ మూవీ అన్న. అంటే ఒక సైకో కిల్లర్ ఏ రకంగా ఒక సమాజం ఖరాబ్ చేసాడు, ఏ రకంగా అమ్మాయిలు ఇబ్బంది పెట్టాడే కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏంటంటే ఇదే సినిమా కానీ ఒక నిజంగా గూఢాచారి కానీ ఒక అడివిశేష ఇతర సినిమా తీసుంటే సూపర్ హిట్ అవుతుంది. ఇది ఒక చిన్న హీరో తీసారు అనగా చిన్న చెప్తున్నా, చిన్న సినిమా కాదు. దయచేసి చాలా మంది సినిమా సాధించిన సినిమా వస్తే క్లాస్ కొట్టాలి అనిపిస్తుంది. అంత బాగుంది. వాటే టేకింగ్, వాటే కాన్సెప్ట్, వాటే డిఫరెంట్ మైండ్లోకి వెళ్ళిపోతామన్నా. నిజంగా పార్ట్ కూడా పెట్టారు. ఎలా ఉంటుంది అనేది క్యూరియాసిటీ ఉంది. శివకుమార్ వాటే నిజంగా పర్ఫార్మెన్స్ చించి పడేశాడు. కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. సైకో కిల్లర్ ఏ రకంగా సమాజాన్ని ఖరాబ్ చేస్తాడు అనేది పాయింట్ మాత్రం చాలా బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా బాగా ఇస్తారన్న. వెరైటీ మూవీ, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. నాకు బాగా నచ్చిన ఏంటంటే క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క సీన్ కూడా క్లైమాక్స్ లాగా తీశారు. ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఒక్క సీన్ మిస్ అయినా కూడా అసలు చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఎట్టకెళ్ళకైతే చాలా చాలా బాగుంది. ఒక చెప్తున్నా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ చాలా బాగుంది. వచ్చి చూడండి అయ్యా, మంచి సినిమా, మంచి దమ్మున సినిమా చూడండి వచ్చి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన తర్వాత మీ బతుకుల్లో మార్పులు వస్తాయి. మీకు ఇలాంటి సినిమా కానీ చూడలేదంటే మాత్రం మీ కొంపలు కొల్లేరు అయిపోయినట్టు. ఇంకోటి చెప్తున్నా, లాస్ట్ ఈ సినిమాకి కరెక్షన్ కూడా అన్నాడు అన్నాడు. ఈ సినిమాకి రేపటికల్లా కాదు రేపటికల్లా ఈ సినిమాకి 100 కోట్లు పక్క అంతే. రేపటికల్లా అంతే 100 కోట్లు పక్క రాసి పెట్టుకో. సినిమా అయితే ఇప్పటికి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. ఇదే జానర్లో ఉంటుంది అనుకోండి. నిజంగా ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉందన్న. నిజంగా అంటే ట్విస్ట్లు ఉన్న ఒక మెడికల్ రివీల్ చేయకూడదు. ఒక మెడికల్ షాప్లో వర్క్ చేసేవాడు, తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తనకి ఎవరో ఇష్టపడరు ఎవరు అంటే దాన్ని ఏదో రూపంలో కోరిక తీర్చుకోవాలి. ఆ కోరిక తీర్చుకోవాలంటే ఏదో ఒక రూపంలో స్కెచ్ చేయాలి. ఆ స్కెచ్ చేయాలంటే నిజంగా అంటే బేసిక్గా అంటే ఈ రోజుల్లో చూస్తుంటే చాలా బాగుంది.